డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ప్రజెంట్ జనరేషన్లో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అటు పిల్లలు ఒక దారి, భార్య ఒక దారి, భర్త ఒక దారి అయిపోతున్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకునే టైం ఉండట్లేదు, సందర్భం రావట్లేదు. మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం దీని గురించి. అయితే ఈరోజు ఒకసారి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు నెలలో కనీసం ఒక 2 రోజులు, సరే 2 కాదు 1 రోజు వేసుకుందాం, అలా బయటికి వెళ్ళి అలా ఒక టూర్ లాగా వెళ్ళి స్పెండ్ చేస్తే బంధం అనేది బలపడుతుందా? అంటే కనీసం నెలలో కాకపోయినా 6 నెలలకు ఒక్కసారైనా అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారా? మరి వెళ్తున్నారా లేదా? అలా వెళ్తే ఉపయోగాలు ఏంటి? ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు మేడం? అంటే దీనికి చాలా కోణాలు ఉన్నాయి నవీన, ఒక్క మాటలో కూడా చెప్పలేం. ఇది మీరు చెప్పింది ఒక వైపు ఓకే, అప్పుడప్పుడు వెళ్ళాలి. అంటే లైఫ్లో సమంగా ఉండాలి అన్నీ. ఏదో ఒకటే ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి అని చెప్పలేం. ఎందుకంటే ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. రియల్ లైఫ్ అన్న తర్వాత ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి, ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు, ఎదుగుతున్న పిల్లలు, తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, చిన్న ఉద్యోగాలు కావచ్చు, చిన్న శాలరీస్ కావచ్చు, అసలు లీవే ఇవ్వని ఉద్యోగాలు కావచ్చు, సండే కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, లేదా ఓవర్ టైం చేయాల్సిన అవసరం ఉన్న జాబ్స్ ఉండొచ్చు. ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు బయటకు ఎలా వెళ్ళగలుగుతారు? సరే, మీరు అన్నారు బయటకు వెళ్తే బాగుంటుంది, జీవితాలు బాగుంటాయి, మనసుకు బాగుంటుంది, రిలేషన్ భార్యాభర్తలకు బాగుంటుంది అని అన్నారు కదా. అన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకుని కూడా వీళ్ళు వెళ్ళలేరు. అలా వెళ్తే ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? చాలా తక్కువ శాతం వెళ్ళగలుగుతారు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ చూసుకుంటే ఎంతమంది వెళ్ళగలుగుతారు? చాలా తక్కువ మంది. అవన్నీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు, మిగతా వాళ్ళు వెళ్ళలేరు కదా. అప్పుడేం చేయాలి అని అంటే మీరు అన్నట్టు ఓకే, అలా వెళితే అన్నీ బాగున్నాయి, ఒకటే పాప మనకి, లేదా చిన్న చిన్న పిల్లలు ఇద్దరే, ఇంకా పెద్ద చదువులు కాదు, బోల్ డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, బోల్ టైం ఉంది అన్నప్పుడు వాళ్ళకి 100% కుదురుతుంది, వెళ్ళొచ్చు. సో అలాంటి వాళ్ళకి కుదురుతాయి అన్నీ కూడా. మరి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, పిల్లల నుంచి సమస్య లేదు, చిన్నపిల్లలు వాళ్ళు దేనికి కూడా అడ్డం రారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు దాటిన పిల్లలకి అన్ని సమస్యలుగా ఉంటాయి కదా. వాళ్ళు అప్పుడే పెద్ద క్లాసులకు వస్తూ ఉంటారు, బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైమరీ అనుకోండి అంత ఉండదు, హై స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఉంటుంది, వాళ్ళకి చదువుకోవాలి. తర్వాత అమ్మాయిలు అయితే కొంచెం డేట్స్ రావచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చూడండి. అందరూ కలిసి పొలమని వెళ్ళిపోవడానికి అవ్వదు. అయితే భార్యాభర్తలు మాత్రమే వెళ్ళాలి అని అంటే ఈ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? ఈ పిల్లల్ని చూసేవాళ్ళు లేకపోవచ్చు. ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. మన మనశ్శాంతే కానీ, మన ఆనందమే కానీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న దగ్గరే దాన్ని సృష్టించుకోవచ్చు. ఉన్న దగ్గరే ఉంటుంది అనమాట. మనం సృష్టించుకుంటే ఏం చేయాలి? మనకి ఉన్న దాంట్లోనే ఒక 2 రోజులు శని ఆదివారాలు అనుకోండి, లేదా కుదిరినప్పుడు అందరూ కలిసి హ్యాపీగా పక్కన గుడికి కానీ, పక్కన ఉన్న ఏదైనా సినిమాకి కానీ, లేకపోతే ఏదైనా ఒక పార్క్కి కానీ, మన సిటీస్లో ఎన్నో ఉంటాయి కదా. అంటే చిన్న ఊళ్ళల్లో కూడా నియర్ బై ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఆ గవర్నమెంట్ ఏరియాస్లో కొన్ని పార్కులు ఉంటాయి, సరదాగా అన్నమాట. పెద్ద ఎంజాయ్మెంట్ రాకపోయినా దానికి తగ్గట్టు అక్కడ అందరం కలిసి బయటకు వెళ్ళాలి, ఒక మంచి బట్టలు వేసుకున్నాము, బాక్స్లో ఇవంతా సర్దుకుని వెళ్తున్నాము అని ఒక ఆనందం ఉంటుంది. సో ఏదన్నా ఒక ఫుడ్ తీసుకొని అలా వెళ్ళచ్చు. ఇంకా చెప్పాలంటే అది కుదరలేదు, ఇంట్లోనే మనం ఇష్టమైన ఫుడ్ తయారు చేసుకుని అందరం కలిసి, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి చక్కగా ఆ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. ఒకళ్ళు వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, ఇంకొకళ్ళు రైస్ పెట్టచ్చు, ఇంకొకళ్ళు ఏదైనా పాయసం తయారు చేయొచ్చు. ఇంట్లో అందరూ కలిసి అలా తయారు చేసుకుంటుంటే, కలిసి పని చేస్తుంటే ఎన్నో మాట్లాడుకుంటూ చేస్తారు కదా. ఆ మాట్లాడుకోవటమే కమ్యూనికేషన్ కదా. ఇప్పుడు ఎప్పుడప్పటి నుంచో సంగతులు ఏవేవో ఉంటాయి, అవన్నీ కూడా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. లేదు చక్కగా ఇల్లంతా అందరూ ఎవరి రూమ్ వాళ్ళు సర్దుకుంటూ, లేకపోతే ఇల్లంతా కలిసి అందరూ సర్దుతూ చక్కగా భోజులు తీసుకుంటూ అలా ఇల్లంతా సర్దుకుంటూ ఇష్టమైన ఫుడ్ తయారు చేసుకొని చక్కగా ఇంట్లో కూర్చొని తిని సరదా కబుర్లు చెప్పుకొని టీవీ చూసుకోవచ్చు. ఆనందం అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు మరి మనం డబ్బు ఖర్చు పెట్టలేము, మనకి వేరే విధంగా కుదరదు అన్నప్పుడు
ఇలా కూడా మనం చేసుకోవచ్చు. Yes. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, కుదిరితే వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనసులు ఇప్పుడు చూడండి, ఎన్నో రోజుల నుంచి కుదరట్లేదు మాట్లాడుకోవడానికి, ఇద్దరం కలిసి కూర్చోడానికి కుదరట్లేదు, ఇద్దరం కలిసి పక్క వీధిలోకి వెళ్ళడానికి అవ్వటం లేదు అని అన్నప్పుడు ఇలా మనం గనక వీలు చేసుకున్నట్టయితే అన్ని రోజులు దూరం దగ్గరైనట్టు ఉంటుంది. Yes. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకోలేని 2 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో సమయం మనం మాట్లాడుకోవడానికి, అంటే కలిసి మనం పని చేసుకున్నప్పుడు మాత్రం. మళ్ళీ ఆయన వెళ్ళి ఫోన్ చూసుకున్నాడు అనుకోండి, ఈవిడ వెళ్ళి తలనొప్పి ఉందని పడుకుంది అనుకోండి, అవదది. అందరూ కలిసి అనుకుని ఆ రోజు ఒక రోజు కానీ 2 రోజులు కానీ కుదిరి వీకెండ్స్లో అందరూ కలిసి అన్ని పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ, ఇల్లంతా ఇలా ఆ రూమ్లోకి వెళ్ళి సర్దుతూ మాట్లాడడం, ఈ రూమ్లోకి వెళ్ళి సర్దుతూ మాట్లాడడం, కిచెన్లో అందరూ కలిసి ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటూ మాట్లాడుకోవడం, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అందరం కలిసి, నలుగురం కలిసి ఎక్కువగా మాట్లాడుకునే సమయం అది. నిజంగా బయటకు వెళ్తే కూడా అంతసేపు మాట్లాడుకోలేం. ఆ వెళ్ళిన చోట అరేంజ్మెంట్స్ చూసుకోవడమే సరిపోతుంది, అక్కడ రిజర్వేషన్స్ చూసుకోవడమే సరిపోతుంది. ఆ కార్ పార్కింగ్లని, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము, ఇవి ఎత్తుక్కోవడం, ఇవి ఎత్తుక్కోవడం, దీంతోనే మనకు సరిపోతుంది, డే అయిపోతుంది. ఇంకా రూమ్స్ బుక్ చేసుకోవడం అని, ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పిగా ఉంటుంది అనమాట. సో ముందుగానే రిజర్వేషన్స్ చేసుకున్నా కూడా అది ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. ఇదంతా మనకి ఎంత టైం పోతుంది, మనం వెళ్ళింది దేనికి? ఊరికే కాసేపు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కాసేపు అటు ఇటు చూస్తామా? ఆ కాస్త కోసం మనం అంత డబ్బు, శ్రమ, టైము వేస్ట్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కుదిరితే వెళ్ళండి, మీకు ఏ సమస్య లేకపోతే ఓకే, అందులో కూడా ఆనందం వస్తుంది. కానీ ఇలా చేసి చూసుకుంటే కూడా చాలా ఆనందం, మీకు డబ్బు మిగులుతుంది, బోల్డ్ సమయం మీరు కలిసి గడిపినట్టు ఉంటుంది. మరి ఇంట్లో ఫుడ్ అందరం కలిసి తయారు చేసుకున్న ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం, మీకు ఎంత కావాలంటే అంత తిని పిల్లలు తింటారు కదా. చక్కగా 2-3 ఐటమ్స్ చేసుకోండి, ఒక స్వీటు, హాటు, మీరు ఏదో బిర్యానీలు ఏవో చేసుకుంటారు, అలాంటివన్నీ చేసుకుని తినండి, మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీలైతే సాయంత్రం అందరూ కలిసి అలా షైర్కి వెళ్ళరండి. నేను చెప్తూ ఉంటా అప్పుడప్పుడు పిల్లల్ని కూరగాయల మార్కెట్కి తీసుకెళ్ళమని చెప్తాను. దానివల్ల ఏమిటంటే వాళ్ళకి అక్కడ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి వెజిటబుల్స్ పేర్లు తెలియవు, అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ అని వాళ్ళకి దొరుకుతుంది కదా. దానికి ఇప్పుడు ఏదన్నా ఒక గ్రాసరీస్కి తీసుకెళ్ళచ్చు, అక్కడ కూడా ఐటమ్స్ అన్నీ తెలుస్తాయి వాళ్ళకి, ఏ వస్తువు ఏంటి అన్నీ తెలుస్తుంది, ఎలా కొనాలి, ఎంత కొనాలి, వాళ్ళకి అవగాహన చిన్నప్పటి నుంచి. ఈ నాలెడ్జ్ని మీరు వాళ్ళకి ఇవ్వండి, మరి అందులో ఆనందం లేదా, మరి కమ్యూనికేషన్ లేదా, చాలా బాగుంటుంది ఇలా వెళ్తే కూడా. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ మ్యామ్.